వీడియోలో కనిపించిన ప్రోడక్ట్స్ అండ్ ద డీటెయిల్స్ కోసం కిందున్న లింక్స్ని ట్యాప్ చేయండి. Cause I'm tripping, gotta work on myself. Cause I'm falling. డిసపియర్. బేసిక్గా తనకి తల మీద ఒక బలమైన ఆబ్జెక్ట్ తగలడం వల్ల నర్వ్స్ అన్ని హైగా రియాక్ట్ అవుతాయి. తనకి ఎమోషన్స్ అన్ని హై ఉంటాయి. ఏ ఎమోషన్ అయినా తను పెద్దగా చూపిస్తుంది. ఐ విల్ షో యూ. అపియర్. చూడమ్మా. ఏందమ్మా? ఎవరికమ్మా? పెంచానా? మోసానా? కన్నానా? కూల్ కూల్ కూల్. ఏం టెన్షన్ పడదు, ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ఇప్పుడు చూడు, ఒకసారి నవ్వు. ఓకే, ఇప్పుడు ఏడు. ఓకే ఓకే. కోపం. ఓకే, ఆడబెట్టేసి. ఇప్పుడు ఆశ్చర్యం. ఎంత బాగుంది, ఎంత బాగున్నావు. ఇప్పుడు అనుమానం. ఏయ్ పోనీ, నువ్వు పోనీరా. నా ఫోన్ ఎందుకు? పోనీ. ఓకే, అర్థం. కూల్ కూల్. వద్దులే, తీసుకెందుకు. ఇప్పుడు టెన్షన్. డాక్టర్ డాక్టర్. కంట్రోల్. డిసప్పియర్. డాక్టర్, ఆమెకి పిచ్చా? పిచ్చి పిచ్చి మాట్లాడదు. వాళ్ళ మనోభావాలు నా మనోభావాలు దెబ్బతింటాయి. ఇది కానీ ఎవరైనా విన్నారంటే ఎరగడ్డ తీసుకెళ్లి చామగడ్డ కోల్పిస్తారు. అండ్ గోయింగ్ టు ద పాయింట్, అన్ని ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓహో, అందుకేనా నేను నైట్ తిన్నావరా అని అడగగానే నువ్వు నన్ను వదిలేస్తున్నావా అని చెప్పి పెద్ద పెద్ద కేకలేసింది. కూ కూ అని చెప్పి డీజే సౌండ్లు కూడా చేసింది. యా, షీ డిడ్ ద సేమ్ థింగ్ విత్ మీ. వెన్ ఐ టచ్డ్ హర్ హెడ్, షీ షౌటెడ్ లైక్ ఎ కింగ్ కాంగ్. My heart is very strong, na. That's why I survived. Just like my wife, she's very hurting. ఓకే డాక్టర్, నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? తను చాలా హానెస్ట్గా ఉంటుంది. మనసులో ఏది పెట్టుకోదు. క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. చూస్తావా? అపియర్. చూడమ్మా, నేను చూడడానికి ఎలా ఉంటాను? పాస్. ఇప్పుడు ఏం చెప్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అనుకుంటుంది మీరు చాలా సిన్సియర్. అలా అనుకుంటున్నావా? రీసెంట్ డాక్టర్ అనుకుని ఉంటుంది. నేను చెప్తున్నా కదా, చూడు ఎలా ఉంటుందో. చెప్పమ్మా. మీరా దరిద్రంగా ఉన్నారు. ఈ ప్రపంచంలో మీ అంత వర్స్ట్ డాక్టర్ ఎప్పుడు చూడలేదు. జోక్ కాదు, నిజమే. అర్థమైంది, తెలుసు. అన్ని బయట చెప్పకూడదు. కాస్త బయట పెట్టాము. డాక్టర్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మనం ఈ రోజు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, తనని ఒంటరిగా ఎక్కడ వదిలిపెట్టద్దు. ఓకే. సెకండ్ థింగ్, తనని ఒంటరిగా ఎక్కడ పంపించద్దు. అసలే సీసీటీవీలు పనిచేయట్లేదు. ఐ హ్యావ్ టు లుక్ మై సేఫ్టీనా. ఇంకా ఓకేనా? ఓకే, కూల్, బాయ్. ఓకే డాక్టర్. హలో, యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్ బిఫోర్ 9. అంటే అసలే ఇంటి రేకుల సీరియల్ వస్తుంది, దాన్ని మిస్ అవ్వకూడదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే, ఆన్లైన్. ఓకే, బాయ్. ఎప్పుడు వచ్చావు నాన్న? అది ఏంటి ఆ తిండి తినడం? ఎవరైనా చూస్తే ఏం పెట్టట్లేదనుకుంటారే. ఇంకుంటా పప్పుందా? ఏంటి బాబు అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది? కొంపతీసి పిచ్చి ఏమైనా వచ్చిందా? పిచ్చేం కాదు అంకుల్. అసలు ఏం జరిగిందంటే అంటే అంటే ఎమోషన్స్ హైగా ఉంటాయి అంకుల్, అంతే. డాడీ నాకు స్వీట్స్ తెచ్చావా? ఆనందం. లడ్డుగా అయితే ఏమంది? జిలేబీ ఎందుకు తెచ్చావు? కోపం. చెప్పినందుకు చేయవు నువ్వు? ఆవేశం. జిలేబీ కూడా బాగుందిలే. ఎక్సైట్మెంట్. ఇలాంటివన్నమాట. ఇప్పుడు డాక్టర్కి ఏమైనా చూపిద్దాం బాబు? ఆల్రెడీ వెళ్ళాం అంకుల్. కోర్స్ కూడా స్టార్ట్ చేశారు.
ఒక 1 వీక్ చూద్దాము, తగ్గపోయింది అనుకోండి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఆడే పెద్ద పిచ్చోళ్ళ ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి బాబు? ఏం లేదు అంకుల్, కరెక్ట్ టైంకి టాబ్లెట్స్ ఇవ్వండి, అలాగే ఒంటరిగా బయటకి ఎక్కడ పంపించొద్దు, అలాగే ముఖ్యంగా ఆఫీస్ పంపించొద్దు అంకుల్. అలాగే బాబు. అమ్మా అమ్మా తల్లి, బుజ్జి టాబ్లెట్. థ్యాంక్ యూ నానా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ నేను ఆఫీస్కి రావద్దన్నా కదా, ఎందుకు వచ్చావు? అంటే ఆల్రెడీ 2-3 డేస్ నుంచి రావట్లే కదా, ఇంట్లో చాలా బోర్ కొడుతుంది. లేదు లేదు వెళ్ళు. అబ్బా ప్లీజ్ కదా, కావాలంటే ఒక 2-3 ఇయర్స్ అంటే వెళ్ళిపోతాను. సర్లే వస్తే వచ్చావు, ఇగో గట్టి గట్టిగా అరవడాలు గట్టి గట్టిగా నవ్వడాలు మాత్రం చేయకు, అర్థమైందా? ప్రామిస్. Promise. హాయ్. ఎట్లుంది డ్రెస్? యాప్లో అయితే చాలా బాగుండే, నీకు పరం నీచంగా ఉంది. ఆనెస్టీ. సరిపోయి. ఏంటి ఇది ఎగ్జిబిషన్లో ఏమైనా స్టాల్ అనుకున్నావా? ఇష్టం ఉన్నప్పుడు రావడానికి పోవడానికి. హెల్ప్ బాలేదు సార్. ఏంటి గట్టి మాట్లాడుతున్నావు? మీకు మేకప్ ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలని తెలుసు కానీ లీవ్కి ముందు ఇంటిమేట్ చేయాలని తెలీదా? ఇవన్నీ మీకే తెలుసు సార్. నేను చెప్పేస్తాను మరి. అయినా నువ్వు రాకపోతే ఎంతమంది వర్క్ అయిపోతుందో తెలుసా నీకు? మళ్ళీ ఒకసారి ఇది రిపీట్ అయితే తీసి పడేస్తాను. ఓకే. హాయ్ హాయ్. ఏ ఓ గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి? మన బాస్ అని పీకేశాడు. ఏ అక్కడ ఏమైనా గట్టిగా అరిసావా? ఏమైనా చేసావా? ఇంకేం చేసావు? లేదు లేదు లేదు, నేను నీకు ప్రామిస్ చేశా కదా పొద్దున ఏం అరవనని. సైలెంట్ గా ఉన్నా, నాకు కావాల్సిన బుద్ధులన్నీ ఒక పేపర్ మీద రాసి ఇచ్చేసా. ఏం సో పీకేశాడు. ఓకే బాయ్. ఎలా ఉంది ఏంటదే? ఎలా బరుతావు తిన్నా? ఒగ్గి వచ్చి కదా తిన్నువా? రేయ్, కార్డులో క్రెడిట్ ఉన్నంత వరకు వాడేసుకుని అయిపోయిన తర్వాత బ్లాక్ చేసే టైప్ కాదరా నేను. తెలుసు సింక్ అవ్వలేదనే కదా నీ డౌట్. ఎగ్జాక్ట్లీ. ఓకే చెప్తా విను. ఇప్పుడు ఒక అమ్మాయితో లైఫ్ బాగున్నంత వరకు తనతో ఉండి ఆమెకేమన్నా ప్రాబ్లం వస్తే మధ్యలో వదిలేసే టైప్ కాదరా నేను. ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి హార్ట్లో పెట్టుకునే టైప్. ఇప్పుడు సింక్ అయింది కదా, నడు. సూపర్ మచ్చా. ఏ హాయ్, వెళ్దామా? అసలు పిచ్చా నీకు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా? 7:30కి వస్తాను, 8 అవుతుంది. హాఫ్ అన్ అవరే కదా లేట్ అయింది. హాఫ్ అన్ అవర్ అంటావు ఏంట్రా? నాకు భయపడలేదు అనుకుంటున్నావా? మెల్లగా మాట్లాడు, ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరైనా వింటే నాకేంది? హా? నీకేమైనా పిచ్చా? ఎందుకు అలా అరుస్తావు? పిచ్చి అండ్ పిచ్చి. నీకు పిచ్చి, మీ తాతకు పిచ్చి, మీ అమ్మకు పిచ్చి, మీ అందరికి పిచ్చి. ఐ హేట్ యు పో. ఏ జోన్స్ ఆగు, ఇంకా తిట్టాలి. జోన్స్ ఆగు. ఏమైంది? ఇదేదో పడింది. సరే అక్కడ రా కూర్చుందాం. అయ్యో ఓకే. చాలా నొప్పిగా ఉంది ఇక్కడ. అసలు ఎవరేసారు అది? ఏంటి ఇంత స్లో మాడుతుంది? ఈ బాటిల్ పడగానే సెట్ అయిపోయింది ఏంటి? అసలు నీకేమైంది? ఎంత స్లో మాడుతున్నావేంటి? నువ్వు ఉండొక నిమిషం. ఎవడ్రా అదేసింది? ఇంకోసారి అరు. ఎవడ్రా అదేసింది? ఇంకా గట్టిగారు. ఎవడ్రా అదేసింది? ఇంకోసారి. ఎవడ్రా అది? హే. అరే అరు అరు ఏంటి? నీకు నార్మల్ అయిపోయింది. నార్మల్ ఏంటి? ఇంత జరిగిందా?